రాజ్ ఠాకూర్ హలో అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. కూర్చో అధ్యక్ష. క్లారిఫికేషన్ అడగమంటే నీ క్లారిఫికేషన్ ఎట్లా అధ్యక్ష? ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష సమయం ఇచ్చినందుకు. మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క గారికి, శ్రీధరణ గారికి, ఉత్తమన్న గారికి ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే సార్, విద్యుత్పై ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కౌశిక్, ఏదైనా ప్రధానమైన సమస్య. రాజ్ ఠాకూర్ అధ్యక్ష, అధ్యక్ష ఇలా రాష్ట్రంలో కొత్త కొత్త పవర్ ప్లాంట్స్ తోటి 0 ఓవర్ పెడతావు, 0 ఓవర్లో చెప్పు. సార్ 1 మినిట్ రాజ్ ఠాకూర్ 1 మినిట్. రాజ్ ఠాకూర్ ఇక్కడ సార్ తర్వాత అయిపోయిన తర్వాత సార్ నేను ఎమ్మెల్యేని, నేను ఒక రౌడీ షీటర్ కాదు, నక్సలైట్ కాదు, నాకు ఎట్లాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు. నేను క్రికెట్ ఆడి భారతదేశానికి జెండా మోసిన వ్యక్తిని. తర్వాత నేను ఎమ్మెల్యేగా అయినా సార్. నా ఇంటి డోర్లు పగలగొట్టి నా బెడ్రూమ్ దగ్గరకు వచ్చి నన్ను అరెస్ట్ చేసి ఉల్టా నా మీదనే కేసు పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను దయచేసి దీన్ని మీరు కన్సిడర్ చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. తర్వాత ఇంకొకటి ఒక్క నిమిషం. కరీంనగర్లో మన రెవ్యూ మీటింగ్ పెట్టారు సార్. మా ఇన్ఛార్జ్ మంత్రి గారు, 3 మంత్రులు ఉన్నారు. ఓకే, అగ్రీడ్ సార్. నాలో ఒక ఎమ్మెల్యే గారితో ఘర్షణ అయింది. ఓకే, అగ్రీడ్, అది ఓకే సార్. అన్యాయంగా ఆర్డీఓ గారితో కంప్లైంట్ ఇప్పించి తన విధులో నేను ఆటంకం కలిగించిన అని దొంగ కంప్లైంట్ ఇప్పించి దొంగ కేసులు పెట్టించి పండుగ రోజు రాత్రి నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వండబెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? ఇలా అన్న పోలీస్ అధికారులు ఎట్లున్నారంటే, మీరు అధికారంలో ఉంటే మీకు జిందాబాద్ అంటారు, మాకు అధికారం ఉంటే మాకు జిందాబాద్ అంటారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. దయచేసి లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా కంట్రోల్ పెట్టాలన్నా. ఇలా ఆ రోజు నా ఇంటి మీద అటాక్ అయిన వారి కూడా ఆ రోజు డీజీపీ గారు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా అన్నారు. యాక్షన్ ఇప్పటి వరకు కూడా తీసుకోలేదు అధ్యక్ష. మరి మా అన్నగారు మంత్రి ఉన్నారు, మా అన్నగారు కాపాడుతారంటే మా అన్నగారు ఫోన్ కూడా చేయలేదు నాకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాజ్ ఠాకూర్ ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, విద్యుత్ మీద మాట్లాడుతున్నాం అధ్యక్ష.